వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా గృహప్రవేశం మొత్తం బ్లాగ్ వచ్చేసిందండి. మీరు కూడా చూసి ఆనందపడండి. ఇక్కడ 3:30కే ఉదయం తెల్లవారుజామునే గృహప్రవేశం చేయడానికి గోమాతను తీసుకొచ్చినారండి. ఆవు దూడని కూడా తీసుకొచ్చినారు. ఆవుని పైకి ఎక్కించడానికి ఆయనను గోవుని పట్టుకొని పైకి తీసుకొని వస్తున్నాడు. ఆవు కూడా పైకి స్టెప్స్ ఎక్కి పైకి మేడ మీదకి వచ్చిందండి. ఎందుకంటే పైన కదా అప్స్టేర్లోనే మొత్తము ఇల్లంతా తిప్పడానికి ఆవుని తీసుకొని వచ్చినారు. మేమందరము పక్కకు జరిగినామండి. ఆవు వస్తున్నప్పుడు అది కొంచెం స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందిగానే ఉంటుంది కదండి ఆవుకు. అలాగనే తీసుకొని వచ్చినారు. చక్కగా ఆవు కూడా బాగా సహకరించిందండి. ఆయనకి స్టెప్స్ ఎక్కి వచ్చిందండి. దానికి ఆవుకు దాన చూపిస్తూ లోపలికి పంపించినారండి. గోమాత లోపలికి ప్రవేశించిందండి. మాకు తర్వాత మేమందరము పూజా సామాన్లు, ఇంటి దేవుని పటాలు, కలుషము మొత్తం తీసుకొని అందరము చేతిలో పట్టుకొని బయలుదేరినామండి. పూజారి గ్లాస్లో బియ్యం పెట్టి కాలితో అలా తోసి లోపలికి బయలుదేరమని చెప్పినాడండి. అలా తోసి నేను లోపలికి కాలు పెట్టి వెళ్ళినాము. మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా అందరూ లోపలికి ప్రవేశించినారండి. ఆవునంతా మొత్తం రూములలో అంతా తిప్పినారండి. పైన మేడ మీదకి కూడా తీసుకుపోయి మొత్తం తిప్పినారు. అందరూ ఇలా లోపలికి వచ్చినారండి. పూజారి కూర్చొని మాకు అన్నీ చెప్పినారు, ఇలా చేయాలని. గోవును ప్రతి రూమ్లోనూ తిప్పినారండి. మొత్తం ఇల్లంతా గోవుతో తిప్పి తీసుకొచ్చినారు. తర్వాత మాకు పూజా గదిలోకి పూజా సామాన్లను, దేవుని పటాలను తీసుకొని పోయి పూలు పెట్టి పూజ చేయించుకున్నారు. ఇలా పూలన్నీ అలంకరించమన్నారు దేవునికి. ఇలా అన్ని పూలన్నీ పెట్టి మేము, మా కూతుర్లు, మా చుట్టాలు అందరం కలిసి మేము దేవుని పటాలను అలంకరించుకొని పెట్టినామండి. పూజ చేసుకున్నాము. తర్వాత గోవుని అలంకరించమని చెప్పినారు. గోవుకు పూజ చేయమని చెప్పినారు. ఇలా ఆవుకు పసుపు రాసి కుంకం పెట్టి పూలు దండ వేసి అలంకరించడానికి నేను గోవును పసుపు రాస్తున్నానండి. కుంకం బొట్లు పెడుతున్నాను. ఇలా పూల దండను కూడా ఇచ్చినారు. గోవుకు వేసినాము. తర్వాత గోపూజ అయిపోయిన తర్వాత ఇలా పాలు పొంగించడానికి తయారు చేసినామండి. స్టవ్కు మొత్తం కుంకం బొట్లు పెట్టి అలంకరించినాము. తర్వాత కొత్త గిన్నెకు పసుపు రాసి ఆవు పాలు పోసి వెలిగించినామండి. అలా పాలు కాగుతూ పైకి రావడానికి టైం పడుతుంది కదండి. అప్పుడు పూజ కూడా చేసినాడు పండితుడు. మంత్రాలన్నీ చదివి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మా అక్క, మా చెల్లెలు వచ్చినారండి. మా తమ్ముడు ఇదే టయానికి వాళ్ళు రావడము, అంత బాగా కరెక్ట్ టయానికి వచ్చినారండి. అందరూ వచ్చి పాలు పొంగించుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి. పాలు పొంగేటప్పుడు తాంబూలం పెట్టమన్నారు పండితులు. అలా తాంబూలం పెడితే పూజ చేయించుకున్నాము. పూజారి కూడా బాగా పూజ చేయించినాడండి మా చేత. ఉదయం 3ంటికే వచ్చి పూజా సామాన్ అంతా తయారు చేసి ఇలా కార్యక్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి చేయించినాడు మా చేత. ఇలా పాలు పొంగడానికి టైం పడుతుంది కదండి. అలా పాలు పొంగుతూ ఉంటే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అందరం కలిసినామండి. వచ్చిన చుట్టాలని అంతా పిలుస్తున్నాను. మా అక్కని, మా చెల్లెల్ని, మా తమ్ముడిని అందరినీ రమ్మని. నా కూతురు పాలు పొంగేది వీడియో తీస్తూ ఉందండి. అందరము బాగా కలిసి చేసుకున్నాము. ఇదంతా తెల్లవారుజామునే జరిగిందండి. అందరూ చుట్టాలతో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మీ సహకారంతోనే ఈ ఛానల్ ముందుకు పోవడానికి మాకు సహకరించండి. మీరు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇలా అందరము ఎదురు చూస్తున్నాము పాలు పొంగడానికి. పాలు పొంగుతూ ఉన్నాయండి. పాలు పొంగిన తర్వాత స్టవ్ కట్టేయమన్నారు. తర్వాత ప్రసాదం చేసి నైవేద్యం పెట్టమన్నారు దేవునికి. అలాగే చేసుకున్నాము. తర్వాత మా ఇంట్లో చల్ల చేస్తారండి. సుంకులమ్మని అనేసి సుంకులమ్మని చేస్తాము. పులగం చేసి ఇలా దీపాలు పెట్టి చేస్తాను. ఆ వీడియోని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇలా అన్నీ
కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం చేసుకున్నామండి. 3 నుంచి 9 వరకు మొత్తం పూజా కార్యక్రమాలు, పాలు పొంగించుకోవడము, సుంకులమ్మని చేసుకోవడము, గడప పూజ చేసుకోవడము, ఇలా ఒక్కొక్కటి అయిపోయిందండి. అన్నీ బాగా జరిగినాయండి. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి తయారైనాము. చక్కగా చేసుకున్నామండి. ఆ రోజంతా మొత్తము పూజ, చుట్టాలు రావడము, భోజనాలు అన్నీ బాగా చక్కగా టయానికి జరిగినాయండి. మాకేమి ఇబ్బంది కలగలేదు. ఈ ఎంత కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ఆ దేవునికి ధన్యవాదాలండి. మా చేత ఇంత పూజా కార్యక్రమాన్ని చేయించినాడు. అలాగే మీరు చూస్తూ ఉన్నారు కదండి ఈ ఛానల్ని. ఇలా పొంగిపోయినాయండి పాలు. అందరం నమస్కారం చేసుకున్నాము. పాలు పొంగిన తర్వాత ప్రసాదం చేసి నైవేద్యము మీరు దేవునికి పెట్టమన్నారు. తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇమ్మన్నాడండి పండితులు. మేమందరము అక్కడ టైల్స్ ఉన్నాయనేసి బయట టెంకాయ కొట్టడానికి చూసినాము. ఇలా తీసుకొని వచ్చి బయట కొట్టమన్నారు. కొబ్బరికాయను అక్కడ కొట్టేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినామండి. ఇలా అంతా పూజలు బాగా ఓపికగా చేసినారండి. పూజారి మాత్రము చాలా బాగా చేసినారండి. ఒకటి చెప్పుకుంటూ నిదానంగా మా చేత చేయించినారండి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇమ్మన్నాడు. ప్రసాదం చేసినాము. తర్వాత హారతి ఇమ్మన్నాడండి. హారతి ఇస్తున్నాము. ఉదయం నుంచి మాకు 3 నుంచే కార్యక్రమం మొదలైంది. గడప పూజ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినామండి. ఇలా పాలు పొంగించిన తర్వాత నైవేద్యం చేసి కొత్త ఇంట్లో హారతి ఇచ్చినామండి. ఈ నైవేద్యాన్ని దేవునికి పెట్టేవి టెంకాయ కొట్టమన్నారు. ఇలా పాలు పొంగిన తర్వాత హారతి ఇచ్చినామండి. కొబ్బరికాయ కొట్టి అందరం నమస్కారం చేసుకున్నాము. మన తెలుగు సాంప్రదాయంలో ఇలా పాలు పొంగించడము, గోమాతని ఇంట్లో అంతా తిప్పడము ఆనవాయితీ కదండి. ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి చాలా బాగా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల గోపూజ చేసుకోవడము చాలా బాగుంటుందండి. మాకు మధ్యప్రదేశ్లో గోవులు బాగా వస్తాయండి. ఇలాగ ఇక్కడ కూడా చేసుకోవడం నాకు మంచిదండి.